యాక్టివిటీలో ఉన్నాడు, తన పార్టీని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పార్టీని డిస్టర్బ్ చేయాలని బీజేపీ కూడా అనుకుంటున్నట్టుగా నేనైతే అనుకోవడం లేదు. డిస్టర్బ్ చేయాలి, దాన్ని ఏదో విలీనం చేసుకోవాలి అని వాళ్ళైతే అనుకోరు. డెఫినెట్గా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలని రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో బలం లేదు, ఎంతో కొంత వాళ్ళకి రాజ్యసభలో ఉనికి ఉంది. అక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డెఫినెట్గా ఉండరండి. అంటే ఇంకొక ఆప్షన్ గురించి కూడా నేషనల్ మీడియా ప్రస్తావన చేసింది సార్. ఏంటంటే ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో నితీష్ కానీ చంద్రబాబు కానీ ఇవాళ కాకపోతే 2 ఏళ్ల తర్వాత అయినా ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఒకవేళ ఎడమొహం పెడమొహే పరిస్థితుల్లో ఆయనకి రాజ్యసభలో 11, ఇక్కడ 4, 15 మొత్తం 15 మంది పార్లమెంట్ సభ్యులు వైసీపీకి ఉన్నారు కాబట్టి వాళ్ళని స్టాండ్ బైగా పెట్టుకొని దురద పుట్టినప్పుడు గోక్కోవడానికి వైసీపీని ఉంచుకున్నది బీజేపీ. వైసీపీ ఉనికి కాపాడటం వెనకాల బీజేపీ వ్యూహం ఒకటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనం ఏంటంటే, ఒకటి చంద్రబాబుని న్యూట్రల్ చేయడానికి వాళ్ళకి స్టేట్లో ఏపీలో వైసీపీ అవసరం చాలా ఉంది. దాంతోపాటు లోకల్గా కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసుకోకుండా చూడటానికి కూడా వాళ్ళకి జగన్ అవసరం, వైఎస్ఆర్సీపీ ఉండటం అవసరం, దాని ఉనికి అవసరం. ఏ క్షణం అయితే ఈయన పార్టీని క్లోజ్ చేస్తాడో ఇమ్మీడియట్గా కాంగ్రెస్ రైజ్ మొదలవుతుంది. అక్కడ కాంగ్రెస్ రైజ్ని ఏ మేరకు వాళ్ళు అనుమతించే పరిస్థితుల్లో లేదు ఏపీలో. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ని ఒంటరి చేసేటువంటి వ్యూహం ఆలోచిస్తున్నారు. ఆ దిశగా పథక రచన జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేస్తుంది అనేది ఇండికేషన్స్ చెప్తున్నారు. కానీ ఆ వేవ్ని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహరచన మొదలుపెట్టి ఇంప్లిమెంట్ చేసేస్తోంది. దీన్ని ఇండియా కూటమి కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాంగ్రెస్లో విలీనం చేసేస్తారు వైఎస్ఆర్సీపీని అని కూడా పుకార్లు వచ్చినాయి. ఏమీ లేదు. ఈరోజు ఆయన ధర్నా దగ్గరకు కూడా ఏ నాయకులు వస్తున్నారు అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది పిక్చర్ ఏంటనేది. ఆయన ఫోటో గ్యాలరీ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి హత్యాకాండకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను, అలాగే దానికి సంబంధించిన విజువల్ ప్రజెంటేషను ఇవన్నీ పెట్టాడు ఆయన. నేషనల్ మీడియాని ఆహ్వానించారు, అలాగే జాతీయ పార్టీలు అన్నింటినీ ఆహ్వానించారు. ఎవరు వస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనేది చూడాలి. ఇంకొక విచిత్రమైన విషయం, ఇక్కడ ఈ ధర్నా జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కనీసం అక్కడే ప్రెస్ మీట్ పెట్టైనా మాట్లాడి ఉండాల్సింది ఆయన. నిన్న ఈవినింగ్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడే ఛాన్స్ ఉన్నప్పటికీ వాయిదా వేశాడు. నిన్న నేషనల్ మీడియా వచ్చింది అక్కడికి. వచ్చినప్పటికీ వాళ్ళ సమక్షంలో ఆయన ఏమీ మాట్లాడలేదు, చాలా సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి ఆయన బీజేపీ హెడ్ క్వార్టర్స్తో సంప్రదించి ఉండకపోవచ్చు, అయి ఉండొచ్చు, క్వైట్ పాసిబుల్. ఎందుకంటే ఆయన ప్రతిదీ బీజేపీ కనుసన్నల్లోనే చేస్తున్నారనేది ఆయన మీద ఉన్న అభియోగం. లేదండి, అది డిజైన్డ్ ప్రోగ్రామే. ఆయన నిజానికి రాష్ట్రంలో కదా చేయాల్సింది, ప్రతి కలెక్టరేట్ దగ్గర చేయాలి. ఆయన ఎక్కడైతే హత్యలు జరిగినాయి, రషీద్ హత్య జరిగింది, మీరు చేయవలసింది ఎక్కడ? పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి, మీరు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అది మానేసి ఢిల్లీలో ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళ్ళి రషీద్ హత్య గురించి మాట్లాడితే ఎలాగా? ఇప్పటికీ ఆయన ప్రస్తావిస్తోంది మిగిలిన హత్యల గురించి మాట్లాడలేదు. 35 హత్యలు జరిగినాయి అని చెప్తున్నారు. ఈ 35 హత్యల్లో గత 3-4 రోజుల నుంచి వాళ్ళు మాట్లాడుతోంది స్పెసిఫిక్గా రషీద్ హత్య గురించి, అలాగే అక్కడ రాయలసీమలో పుంగనూరులో జరిగినటువంటి దాడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఇతర విషయాలు ఏవీ ప్రస్తావించట్లేదు ఎవరు కూడా, ఏ వైసీపీ నాయకుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ వీళ్ళందరూ 35 అంటే ఆయన 31 అంటాడు. ఆన్ రికార్డ్ హీ వెంట్ ఆన్ రికార్డ్ దట్ 31 మర్డర్స్ టుక్ ప్లేస్ అని అంటాడు ఆయన. అయితే విజయవాడ కోర్టుల్లో ఒక దాడి జరిగింది, అది పేపర్లో కవర్ అయింది. కోర్టు ప్రాంగణంలోనే వైసీపీ కార్యకర్త మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేయటం అనేది ఫోటోలతో సహా కవర్ అయి ఉంది. ఇలాంటివి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు వాళ్ళు. అది హత్య కాదు, దాడి మాత్రమే జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వీళ్ళు 35 అంటున్న సమయంలోనే హోంమంత్రి గారు కేవలం 4 మాత్రమే రాజకీయ హత్యలు జరిగాయని చెప్పారు ఆవిడ. కేవలం 4, అందులో 3
టీడీపీ కార్యకర్తలు చనిపోయారు, ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతోంది ఆవిడ. అవును. అండ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన ఇచ్చిందండి. అవును, మీరు చెప్తున్న హత్యలు అన్నీ పొలిటికల్ హత్యలు కాదు, మీరు చెప్తున్న ఆ 3, 4 కూడా ఇప్పుడు అదే 4 3 టీడీపీ కార్యకర్తలేను, అవును, ఒకళ్ళు వైసీపీ, అవి కూడా రాజకీయ హత్యలు కావు, వ్యక్తిగత కక్షలు అని చెప్పేసి క్లారిఫికేషన్. అంటే మరి పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎందుకు భుజాలు అనుకుంటో అర్థం కావట్లా. రషీద్ ఏమన్నుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ చెప్పాలి, అవును, దీని మీద క్లారిటీ ఇవ్వాలి. పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్కి సంబంధం లేదు. అసోసియేషన్ కాదండి, అందరూ అంటే కొంచెం ప్రభుభక్తి ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తోంది. ఇది ఎవరికి వాళ్ళు వెరతాళ్ళు వేసుకుని వచ్చి చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మేం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాము అని ప్రకటించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మాటలన్నీ వస్తున్నాయి. అయితే ఇంకొక మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, 300 ఆత్మహత్యలు జరిగినాయని. ఈ 300 ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు కూడా ఎక్కడా లేవు, రికార్డ్ అయ్యి. ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏమిటి అంటే ఎవరికి తోచిన ఫిగర్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి ఒక కార్యక్రమం, అంటే పర్టికులర్గా రాయలసీమలో టీడీపీ కార్యకర్తల మీద దాడులు చాలా ఎక్కువ జరిగినాయి. ఆ దాడులకు సూత్రధారి ఆ రోజున వాళ్ళు ఆరోపించింది జేసీ దివాకర్ రెడ్డి గారిని. ఆయన ఏరియాలో తాడిపత్రి, అనంతపురం ఏరియాలో ఎక్కువ జరిగినాయి అనేది. ఆ రోజున టోటల్గా వీడియోలతో సహా వాళ్ళు ఒక సీడీ పట్టుకుని వెళ్ళి ఇదే పద్ధతిలో ఢిల్లీలో ఇలాగే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి దాన్ని ప్రపంచానికి ప్రదర్శించి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇచ్చి వచ్చారు. ఆ రోజున ఏమీ కాలేదు, జస్ట్ అదొక ప్రచారంగా మాత్రమే జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా లోకల్గా కలెక్టరేట్ల ముందుకెళ్ళి ధర్నా చేయాలనే కార్యక్రమం టేకప్ చేయలేదు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. దీని వలన ప్రయోజనం ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ఆయన పార్టీని నిర్మించుకోవాలి, క్యాడర్లో. అంటే ఒకటి క్లారిటీ వచ్చి ఉండొచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాబోయే 10 ఏళ్ళలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు తెలుగుదేశం లాగా. అదే అట్లాంటి క్లారిటీ ఏదో ఉండి ఉండొచ్చు. అది కూడా కాకి లెక్కే. ఇదే ఈ లెక్కల ప్రకారం వేసుకునే మొన్న గెలుస్తాను అనుకున్నాడు ఆయన. ప్రధానంగా ఆయన మర్చిపోయినది ఏంటంటే ఎన్నికల ప్రచారం నుంచి ఆయన వ్యూహంలో చాలా గందరగోళాలు కనిపించాయి. ఆయన తన ఓట్ బ్యాంక్ ఏమిటి అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి లీక్ చేసేసాడు. లీక్ చేసి ఆ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి అని అవతల వాళ్ళకు ఒక హోప్ ఇచ్చాడు. అవతల మాస్టర్ క్లాస్ మొత్తాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఓట్ బ్యాంక్ నుంచి ఏ మేరకు చేల్చగలం అనే వ్యూహం రచించి అలా ముందుకు